వీళ్ళిద్దరు చెప్పింది విన్నారు. మీరేమంటారు ఇప్పుడు చెప్పండి? ఏం చెప్పను మేడం. ఆ? ఏం చెప్పను. ఏం మీరే చెప్పినా కదా మేడం. మేడంని అడుగుతాడు. మీరేం చెప్తారు? చెప్పిద్ది కదా మేడం. ఆయమ్మొచ్చి చచ్చిపోయిందనుకో మళ్ళా కోర్టుకేస్తే ఉండవు 2 ఎకరాలు కూడా ఆయన అమ్ముకొని పెట్టుకునేలే అంటారు. ఇప్పుడు మీకు 2 ఎకరాలు ఉన్నాయా? నాకు 4 ఎకరాలు ఉండదు. 4 ఎకరాల పొలం ఉంది. సరే బానే ఉంది. మరి ఇప్పుడు మీరు అంటారు ఇప్పుడు ఆవిడొచ్చి సూసైడ్ చేసుకుంటే మీ పరిస్థితి ఏంటి అంటారు. మీరు ఆవిడ చేసుకోదు. మీరు కోర్టుకెళ్ళే పరిస్థితి రాదు. ఇంకేంటి మీకు ప్రాబ్లమ్? మీ పోలీస్ స్టేషన్‌లో ఆవిడతోనే రాయించిస్తా. వాళ్ళ అన్న అందరూ రాసి సంతకాలు పెట్టిస్తారు. మా చెల్లె ఇలాంటి పని చేయదు. నేను ఇలాంటి పని చేయను. ఇట్లా ఏదైనా జరిగినా నా జీవితంలో మా ఆయనకి దీనికి సంబంధం లేదు. దీనికి పూచి నేనే అని రాసిస్తది. ఇంకా? ఏం ప్రాబ్లమ్ లేదండి. మరి అలా అది అయితే అది ఓకే. రాయిస్తాము. రాయించి మీ మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ సెంటర్‌లు ఉన్నాయి. మహిళా సంఘాలు ఉన్నాయి. అందరికీ కాపీలు పంపిస్తాం. మా దగ్గర ఉంటది కాపీ. మీరు ఎప్పుడన్నా మా దగ్గరికి రావచ్చు. మేము మీ నంబర్లు ఇస్తాం. మీ మీద ఆమె అట్లా ఏదైనా పిచ్చి పని చేస్తే మీ మీదకి రాదు. చేస్తది మేడం. చేయదంటే నువ్వు అంటున్నావు గానీ చేస్తది. నేను రెండోసారి, మూడోసారి చూసిన మేడం. చెప్పి ఎప్పుడో సార్లయింది. ఇగో ఇంతకే ఒక ఆమె దెబ్బ ఇప్పుడు తిన్నది. మీరు మళ్ళీ మళ్ళేమంటదంటే మాటికి ముందు నువ్వు అక్కడ పొద్దున్న పోయి పొద్దున్న దగ్గర రానందుకు మీ భార్య గిట్ల పోయిండదు చూడు అంటది. ఎవరు? ఈమె. ఇంతకు ముందు జరిగిందంతా మీరు విని అలాగే జరుగుద్ది అనుకుంటే మీరు ఇక్కడికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంతకు ముందు జరిగింది కాదు, ఇంతకు ముందు జరిగినట్టు కాదు. అందుకని ఇప్పుడు మీరు ఇంతకు ముందే ఎవరెవరి దగ్గర మాట్లాడారు వాళ్ళని అడగడానికి లేదుగా. ఇప్పుడు మా దగ్గర మాట్లాడారు, మమ్మల్ని వచ్చి అడగండి అని చెప్తున్నాం. ఇప్పుడు మేము ఇన్ని లక్షల మంది చూస్తున్నారు. ఇప్పుడు మేము మాట్లాడినది మేము కాదని అనలేం కదా. మీకు మాట ఇస్తే మేము ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. పెట్టుకోలేదు. మరి అందుకనే చెప్తున్నా మీకు ఆ మాట మేము ఇస్తాము. ఆమె అలాంటి పిచ్చి పని ఇంకోసారి చెయ్యదు. అలా చేయదని కూడా రాసిస్తది. అది రాయించింది మేము రిజిస్టర్ చేస్తాము. పోలీస్ స్టేషన్ లో కూడా చెప్తాము. మీరు ఏమేమి అనుకుంటారు మీరు చెప్పండి. అన్నిటికీ ఆవిడ ఒప్పుకుంటే అవన్నీ ఆవిడతో రాయించి ఆవిడ మీతో వచ్చి సంసారం చేస్తది. ఆవిడ ఒప్పుకోలేదనుకోండి మీరు విడిపోండి. విడిపోవడం కూడా చట్టబద్ధంగా విడిపోవాలి. మీరు విడిపోయేటప్పుడు ఆవిడకి ఏదో ఒకటి ఇవ్వాలి. మీ ఆస్తి ఇస్తారా లేకపోతే నెల నెలకి ఇంత ఇస్తారా, ఆవిడ మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఆవిడ బాధ్యత మీదే. ముందు ఒక అవకాశం ఆవిడకి ఇచ్చి చూడండి అంటున్నాను నేను. మీకు ఎలా ఉండాలో చెప్పండి. ఆ పద్ధతిలో ఆవిడ ఉంటుందా అని ఇక్కడే అడుగుతాం. డైరెక్ట్ గా అడుగుతాం. మొహం ఫేస్ టు ఫేస్ ఉన్నారు కదా, అన్న కూడా ఉన్నాడు.